అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి. ఈరోజు హాఫ్ కేజీ చింతపండు పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. హాఫ్ కేజీ చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కుని దానికి కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకుని 4 అవర్స్ ఉంచాలి. 4 అవర్స్ ఉంచిన తర్వాత మెత్తగా ఇలా పిసుక్కుని ఒక జల్లెబుట్టలో వేసి గుజ్జు తీసుకోవాలి. ఈ పేస్ట్ కంపల్సరీ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు సాంబార్కి, పులిహోరకి, పచ్చళ్ళకి, చారులకి అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఇలా జల్లెబుట్టలో వేసి మొత్తం తీసుకున్న తర్వాత కొంచెం పిప్పు వస్తుంది కదండి, అది మళ్ళీ గిన్నెలో వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి అట్లా మొత్తం ఆ చింతపండు మొత్తం పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 స్పూను పసుపు, 1 స్పూను మెంతిపొడి, 4 స్పూన్స్ ఉప్పు అలా వేసుకొని మంచిగా మందం గిన్నెలో పెట్టుకొని కొంచెం ఉడికొచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టి 1 అవర్ ఉంచండి. 1 అవర్ ఉంచిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో తీసుకుని దానిలో ఒక గరిటె పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉంటే 6 మంత్స్ ఉంటుంది, బయట ఉంటే 1 మంత్ ఉంటుంది. రెడీ అయిపోయిందండి మన పేస్ట్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.